ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న 3T టీవీ మీడియాకు స్వాగతం. ఈరోజు మనం మహబూబ్ నగర్ జిల్లా బాలర్ మండలం చెనంగల్గూడ తండా గ్రామ పంచాయతీ ఎక్వాయిపల్లి గ్రామంలో ఉన్నాం. అయితే వాస్తవానికి నిన్న భాగ్యం అనే ఒక మహిళ తనపైన దాడి జరిగినట్టుగా కొన్ని వీడియోలు వైరల్ అవ్వడంతో మన 3T టీవీని సంప్రదించారు. సో దాంట్లో భాగంగా తనపైన జరిగిన దాడి ఎందుకు జరిగింది, వాళ్ళు రెడ్డిలందరూ కూడా మా తక్కువ కులం అని చెప్పేసి మా పైన దాడి చేశారని, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి తనకు సంబంధించిన చెప్పుకున్నటువంటి ఆ స్థలం ఏదో ఉందో వాళ్ళు ఆక్రమించాలని ప్రయత్నం చేస్తారు, మమ్మల్ని ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టాలని ప్రయత్నం చేస్తారని ఆరోపణలు చేశారు. సో దానిలో భాగంగా ఈరోజు మరి ఆ ఆరోపణల పైన మరి వాళ్ళ దగ్గర నేను కలవడం జరిగింది. అయితే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మా ఇక్కడ ఊళ్ళో ఎలాంటి కులం సంబంధించినటువంటి తారతమ్యాలు లేదు, అందరం కలిసే ఉంటామని చెప్పేసి మిగతా బీసీ కులాల వారు కూడా చెప్పారు. అది ఇక్కడ ఏంటంటే మొత్తం ఇక్కడ అంతా కూడా ఇది గ్రామ కంటకి సంబంధించినటువంటి ప్లేస్ ఇది. సో కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇది మా ప్లేసు, మా పేరు ఆక్రమిస్తున్నారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అసలు వాస్తవానికి ఇక్కడ మనం వస్తుంది ఏంటంటే ఇక్కడ ఊర్లో అంతా కూడా ఏవైతే బావులు ఉన్నాయో లేకుంటే కొంతమంది ఆక్రమించినటువంటి ప్లేసులు ఉన్నాయో అవన్నీ ప్లేసులు కూడా గ్రామానికి సంబంధించి గ్రామం కోసం కావాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నామంటే వాళ్ళు చెప్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇక్కడ కూడా ఏదైతే చదురుబాయి పూర్తి చేసిన బావి ఉందో ఈ ప్లేస్ని కూడా చదును చేసి ఊరికి ఉపయోగపడే విధంగా మేము చేద్దాం అనుకునే ఆలోచనలు వాళ్ళు చెప్తున్నారు. మరి వాస్తవాలన్నీ కూడా గ్రామకంఠకు సంబంధించింది కాబట్టి సర్పంచ్ కానీ గ్రామ పంచాయతీ అధికారులు పాలకవర్గము కూర్చుని మాట్లాడి నిర్ణయం తీసుకొని ఊరికి మంచి చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. మీ గ్రామానికి చెందిన భాగ్యం అనే మహిళ ఆమె పైన దాడి జరిగినట్టుగా, అదేవిధంగా వాళ్ళ పైన మీరు వాళ్ళ ఇల్లు కబ్జా చేస్తున్నట్టుగా కొన్ని ఆరోపణలు చేశారు మీ పైన. సో ఏం జరిగింది అసలు? ఏం జరగలేదు సార్, ఇక్కడ ఇది చేదురుబాయి అడుగు. ఇక్కడ ఇది 100 సంవత్సరాల నుండి మా తాతలు ఇక్కడ వేసిండ్రు. యాక్చువల్గా వాళ్ళ ఇల్లు ఇది చిన్నది, అక్కడ సైడ్ ఇట్లా కట్టుకుంటే అబ్జెక్షన్ చేయాలి, అందరు రెడ్డిలు మన వాళ్ళు ఒకరు ఉంటారని ఇట్లా అక్కడ ఇట్లా ఎవరు అబ్జెక్షన్ చేయలేరు. ఇది ఇట్లా ఏమైందంటే ఇంతకుముందు చిత్ర పూజలు జరిగినాయి ఇక్కడ. జరిగినాక ఇది మొత్తం మళ్ళీ అందరం 7 గంటలకే స్టార్ట్ చేసిండ్రు. 7 గంటలకి స్టార్ట్ చేసి అందరూ పట్టుకున్నారు. రెడ్డిస్ మొత్తం పట్టుకొని ఇట్లా ఎందుకు చేస్తున్నావు అని బాగా కొట్లాట అయితే పట్టుకుంటున్నాము, అన్నీ చేసినాము, మొత్తం నీడి ఇట్లా ఉంది. చేసినాక ఏం చేస్తారంటే కాపులు ఇట్లా చేస్తున్నారని చుట్టుముట్టు ఆడవాడ కాంపౌండ్ ఉండే కొద్దినే ఉండే అతాలు పెట్టి ఇతలకు మళ్ళీ ఇక్కడ ధనం ఉంది, మళ్ళీ ఇక్కడ వీకాలని ఇదంతా మళ్ళీ చేసుకున్నారు. ఇది కబ్జా పెట్టేసారు మాది, ఇది ఇట్లా కబ్జా పెట్టారు వాళ్ళు. నేను ఇట్లా రోజు ఇట్లా అని స్టార్టింగ్ నుండి గెలకమైంది. మా వాళ్ళని అతల డిసెంబర్ తోటి ఇట్లా గెలికిర్రు. నేను మధ్యలో పోతే నన్ను కొట్టిండ్రు. కొట్టిరా వీళ్ళు కాపోలు ఇట్లా గెలుకుతున్నారు, మా ధనం బీకని ఇస్తలేరు అని ఇట్లా అక్కడ నన్ను కొట్టిరా. నన్ను ఇట్లా పిఎస్లో కంప్లైంట్ ఇచ్చేసారు, కేసు ఇట్లా నమోదు చేసారు. నాతో కొట్టిన వీడియో నన్ను ఒక్కనే కొట్టిరు. కొట్టి ఇట్లా వాళ్ళే 20 మందిని పిలిపించింది, వాళ్ళ చుట్టాలని అందరినీ. వాళ్ళ పేర్లు ఇట్లా అక్కడ పిఎస్లో ఉన్నాయి, కంప్లైంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. అంత ఘోరంగా చేస్తుంది ఇక్కడ. ఆమెకు నేను వార్డు నెంబర్ స్టార్టింగ్లో నేను ఉన్నప్పుడు ఊరోళ్ళంతా అక్కడ సౌకర్యించారు. ఆమె ఇల్లు కాదు, ఇక్కడ కాదు, ఆమె ఇల్లు అక్కడ ఊరు బయట ఉంటుంది. అయితే ఒక చిన్న ఇదేది గ్రామ పంచాయతీ ఇల్లులో ఉండేది. ఉంటాక ఆ జాగా కాడ కొట్లాడితే అప్పుడు నేను వార్డు నెంబర్ ఉన్నప్పుడు ఊళ్ళో ఎవ్వరు కాకపోతే నా దగ్గర వచ్చింది. అట్లా ఊరోళ్ళు ఆ జాగా కోసం ఇల్లు కట్టాలంటే ఒక 50,000 అడుగుతున్నారు చుట్టుపక్కల అని చెప్పిండ్రు. చెప్తే నేను అట్లా ఏం లేదని సర్పంచ్ని మాట్లాడి ఆమెకి ఇల్లు జాగా ఇప్పించి పట్టా పెట్టి ₹1 లేకుండా నన్ను కనీసం నువ్వు 1000 రూపాయలు తీసుకోవాలి, నువ్వు మంచిగా ఉండాలని ఆ జాగా కట్టించి ఇల్లు కట్టించింది. మేము మా రెడ్డి వాళ్ళ మీద పోయి అక్కడ పోయి కట్టించిన. కావాలంటే ఒకసారి. అయితే నిన్న సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది, ఆమె కొట్టిన వీడియోలో 2 మహిళలు ఆమె కొట్టినట్టుగా గాయాలు కూడా అది ఎందుకు దాడి చేసి? అది ఎందుకని ఏం లేదు, అక్కడికి వెళ్ళి మేము అంతా తీసుకుంటూ వస్తున్నాం బాటలు, ఎవరు కబ్జాలు చేస్తున్నారు వాళ్ళన్నీ ఇట్లా పాత జాగాలన్నీ తీసుకుంటూ వస్తున్నాము.
పాత జాగాలు తీసుకుంటూ వచ్చే వరకు వాళ్ళ తమ్ముడు ఇట్లా ఇంతమంది ఉన్నారు కదా వాళ్ళు ఇట్లా అయినాక వాళ్ళ అక్కకు ఫోన్ చేసిర్రు ఈ జాగా తీస్తే అంటే వాళ్ళకు వాళ్ళ అక్కకు ఫోన్ చేసిర్రు చేసే వాళ్ళకి ఆమె ఆడికెళ్ళి కాపోలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ అది వీడియో తీయలేరు వాళ్ళు. ఈడ ఏం జరిగిందంటే ఇక్కడ లేడీస్ ఇట్లా ఉన్నారు కాబట్టి ఇక్కడ తీసేస్తారు మా జాగా ఇది తాతల జాగా కాబట్టి తీసేసినప్పుడు వచ్చే వాళ్ళు ఇట్లా దొబ్బిండ్రు మా వాళ్ళు ఇట్లా. నేను ఇక్కడనే ఉన్నా దొబ్బిటాలకు అది ఏమైంది ఇక మేము మలం కొట్టిండ్రు అనేది ఒకటే పెట్టింది అంతే. ఆమెకి వీటికి సంబంధం ఇట లేదు, ఈ జాగకు సంబంధం లేదు, వీటికి రానికి ఇట సంబంధం లేదు, ఆమె ఈ ఊరికే సంబంధం లేదు. ఇక అంతకు ఆమె వచ్చి ఇక్కడ మాతోనే కావాలని వాళ్ళ అన్నదమ్ములు పిలిపించి వీళ్ళని కొట్టిపించి మళ్ళీ కేసు వేయాలనే ఈ విధంగా వాళ్ళు నాటకాలు ఆడిరు. ఇప్పుడు తల్లి వస్తుంటే ఆపుకోవాలి కదా, ఈ జాగా రేపు మాట్లాడదామని చెప్పాలి కదా. వాళ్ళే తోలుకొచ్చి నేను అడవిలను కొడితేనే కాపులు కొడితేనే కేసు అవుతుంది అని వాళ్ళు ఫస్ట్ ప్లానింగ్లోనే ఉన్నారు. నాన్న ఇంత ముందు నన్ను టార్గెట్ చేసి నేను మధ్యలో పోయినా నా మీద కేసు పెట్టింది. అది ఇట్లా సార్కి ఎస్ఐ సార్కి ఇట్లా అది చేసిన అంటే కాపులంటే నచ్చదు. ఏంటంటే ఆడ బంగారు ఉంది తీయాలి, ఎక్కడ తిరిగి తీయాలి, ఇదంతా కబ్జా చేస్తేనే ఎవరు రారు అందులకు. మొత్తం వీడియోస్ అన్నీ ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి. వాళ్ళ కొడుకు వాళ్ళ కనీసం వాళ్ళ కొడుకు నిన్న మాట్లాడింది కదా, వాళ్ళని కొడుతుంటే నేను పోయి మా రెడ్డిస్ మేము పోయి అని పట్టుకొని తనకి కొట్టవద్దు చేయొద్దు మా ఊరి పిల్లాడని 2-3 సార్లు ఇట్లా మేమంతా అవన్నీ ఇడిపించినాం. అంత నియతిట లేదు వాళ్ళకు. ఏమనంటే కబ్జా మేము ఇంత దారుణం వాళ్ళు మేము ఏడ్చిందంతా నాటకం సార్. ఈ ధనం గురించి ఏడ్చింది, ఇది అంత కాపులనే పెడితే మా ఇంటికి రారు ఎవరు రారు అది ఆమె ఒక్కతే. ఆమె నువ్వు నోరు చూస్తే ఇట్లా అసలు ఆమె మాట్లాడిన మాటలకు బయటి మాటలు మాట్లాడడానికి ఏ సంబంధం లేదు. అంత ఘోరమైన మాటలు. కాపులని అయితే ఇక్కడ పోతుంటే సార్ వాడు ఏమంటాడు లడ్డుగాడు వీళ్ళ ఘోరమైన మాటలు మాట్లాడుతున్నాడు, చీరలు ఇడిచి వేయాలంటున్నాడు. అంటే ఇల్వలేకుతా సార్ ఆ మాటలు అన్నాక వీళ్ళంతా పోయినరు. అంతేగాని అక్కడ నా మీద ఇప్పుడు కేసు అయింది, నాకు ఆ సంబంధం ఇట్లా నేను ఇక్కడ ఉన్నాను నా మీద కుట్ర. ఎందుకంటే మేము పక్కన ఉన్నాం కదా సార్, ఏం జరిగినా నేను చెప్తున్నా. వీళ్ళకి అమాస్ వస్తుంది సార్, మొత్తం నిమ్మకాయలు 2-3 సార్లు ఎవరికి మన సర్పంచ్ గిట్లా కంప్లైంట్ చేసిన సర్పంచ్ గిట్లా ఇట్లా నిమ్మకాయలు పెడుతున్న సర్పంచ్ సాబు ఇది అంటే ఒకసారి చూడండి మన ఇట్లా గలీజ్ మాటలు తిడుతున్నారు వాళ్ళు. నువ్వేం చేస్తున్నావు అంటే చెప్తలే రెడీ అని నా మీద కేసు పెట్టిరు సర్పంచ్ సాబు వాళ్ళు. నేను మధ్యలో పోయినా తెలుసు అంటే సరేలే అని ఇట్లా అన్నాడు. అయితే ఇది గ్రామకంఠం అనేసరికి మనకు సర్పంచ్ కానీ గ్రామ పంచాయతీ అధికారులకు సంబంధించి వాళ్ళు తీసుకోవాలి, యాక్చువల్గా వాళ్ళు జోక్యం చేసుకోవాల్సి వచ్చినాం. మరి వాళ్ళే వచ్చారు సార్, వాళ్ళే వచ్చి ఫస్ట్ అన్నారు ఇదంతా తీసేయాలి, ఎప్పటికున్నా తీసేయాలి. అంటే వాళ్ళు ఏం చేశారు అబ్బాయి తీసేయాలని ఇట్లా అనేటి ఏం చేశారంటే ఇక్కడ వాళ్ళు తీసేయకుండానే మళ్ళీ కంశ కట్టారు. మీరు చెప్పంగా ఇట్లా ఇది ఆరేసి పడేసారు. ఏమనంటే మేము కేసు పెడతాం, మా దగ్గర వస్తే మేము మా తక్కువ కులం మేము కేసు పెడతాం. మేము అట్లా ఇట్లా ఏం అనలేదు. మొన్న గ్రామ పంచాయతీ మొత్తం అయ్యి వాళ్ళ తీసేయాలి. ఇక్కడ నుండి కాదు సార్, అక్కడికి వెళ్ళి తీసుకుంటూ వస్తారు. అక్కడికి చూడండి ఫస్ట్కి వెళ్ళి తీసుకుంటే ఇక్కడ వస్తున్నాం మేము. కావాలనే ఆమెను తోలుకొచ్చి వాళ్ళ తమ్ముడు వాళ్ళ కొడుకు కావాలని మనల్ని అధ్యయనికనే కూర్చున్నారు, అంతకుమించి ఏం లేదు. మొన్న మీ ఊళ్ళో నిన్న గొడవ జరిగింది, దాడి చేశారని చెప్పేసి భాగ్యం అనే మహిళ ఆరోపణలు చేసింది కదా, చెప్పండి ఏం జరిగింది అసలు? నేను అప్పుడు లేకున్నాను సార్ ఇక్కడ, ఆ రోజు లేను. ఎందుకంటే లేను అప్పుడు కాబట్టి పొద్దుగాల ఆడ ఏడా ట్రాన్స్ఫర్ ఇప్పుడు మీరు అక్కడ ఇక్కడ మళ్ళీరా ఆడ ఉన్నది ఆడికి అయిపోతాను అనుకుని ఆడికెళ్ళి బాగా వెళ్ళిపోయాను నేను. ఇక్కడ ఏం జరిగింది తెలియదు కదా. సరే ఆమె చేసిన ఆరోపణలు ఏంటి? ప్లేస్కి సంబంధించి ప్లేస్ సరిపోయి గిట్టకెళ్ళి ఉండి సరిపోయి ఉండే మేము బీసీలతో ఎట్లుంటాం ఇది కాదు. అయితే ఒక విషయం ఏం చెప్తా అంటే మా కులం పేరుతో దూషి చెరుకు తక్కువ కులం అని చెప్పేసి చేస్తున్నారని చెప్పేసి మాట అన్నారు. తక్కువ కానీ ఎక్కువ కానీ సార్ కులం అనే అభిమానం లేకుండా మాకు ఒకటే కులం అలాకున్న వాళ్ళు మేము. ఇప్పుడు అన్నెల మనం కూడా మనం న్యాయంగా మాట్లాడిన కాడికి వాళ్ళు మనం కలిసి అన్నదమ్ములు లాక్కున్న మాట్లాడుతారు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇది ఏం చేస్తానో అర్థం కాదు. ఏమన్నా బాయిల పడితే నేను పోయి తీసాను, ఈ బాయిలకి వెళ్ళి తీసుకొచ్చాను నేను. సార్ ఆ రోజు ఏం బాధ ఉన్నదో ఏం సంగతి ఆమెకు ఏం బాధ ఉన్నదో ఏం కథనో మరి ఇక్కడ ఊరంచడం బావి ఉండే ఆ మధ్యాహ్నం పూట ఆ బావిలో పడ్డది, ఎవరు చూడలేదు. మేము ఎక్కడో బావిల కాడికి పని మీద పోయినాము. మాకు చెప్పిన ఇట్లా బావిలో పడ్డది అది ఇది అంటారంటే చచ్చిపోయినాక గుంజినాం, బయటకు తెలియంది బయటకు గుంజేసినాం అంతే. ఇప్పుడు ఈడ కులము అనేది ఒకటి తీసుకొచ్చి అందరినీ ఇంతకుముందు అన్నదమ్ముల్లాగా బతికిన ఊరును బదలాం చేస్తున్నారు. మెయిన్ ఈడ ప్రతి ఒక్క కులం అందరు అన్నదమ్ముల్లాగానే ఉన్నారు ఇప్పటి వరకు. ఇప్పుడు వాళ్ళు వచ్చి కులము అని చెప్పి మా రెడ్డిలను టార్గెట్ చేసి ఇది చేస్తున్నారు. ఆమె అసలు ఈ ఊరి ఆడవిల్ల. యాక్చువల్గా గ్రామ ప్రజలందరూ కలిసి ఆమెకు ప్లాట్ ఇచ్చి ఇల్లు కట్టుకోనికే జాగా ఇచ్చారా లేదా? ఆమె నెంబర్ ఏమన్నా అన్నారా? ఎందుకు ఇట్లా కులం పేరుతో తెచ్చి వాళ్ళ తల్లిని చంపి కాపులను బయలుదేసినామా? ఇంత
రాంగ్ మాటలు కదా సార్ ఇది. వాళ్ళ బాబాయే చెప్పే కదా, ఆమె చనిపోతే ఎప్పుడు పైకి తేలితే మేము గుంజేసినామని, మేమే గుంజేసినాం అందరం వచ్చి అంతోటి ఆరోపణలు చేసేది సత్యదూరం. అట్లా చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు కులము పేరుతోటి వ్యతిరేకించకూడదు. ఇప్పటి వరకు ప్రతి ఒక్క కులము అందరు అన్నదమ్ములాగానే ఉన్నాం. ఈడైతే ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి సార్. 100% మీద వ్యవసాయదారులు అందరు వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళు. ఎవరి పని వాటికి బిజీగా ఉంటుంది. ఆ కులము ఈ కులం తోటి మాట్లాడి రెచ్చగొట్టే మాటలు మాట్లాడకూడదు. ఎవరైనా సరే మాట్లాడకూడదు. అందరూ ప్రతి ఒక్కరు అన్నదమ్ములకు ఉండాలి. కబ్జాలు ఆ రోజు 12 తారీఖు నాడు ఊళ్ళో అన్నీ ఎవరెవరు పెట్టిరో తీయాలని అంటే ఆ రోజు ఇక్కడ ఇదొకటి తీసినాం, అదే అక్కడోటి వాళ్ళు పూర బాయిని ఆక్రమించిండ్రని అంటే ఆ జాగా తీయనికి వస్తే అక్కడ గొడవ జరిగింది. గొడవ జరిగి బావి ఉన్న ప్లేస్ ఎవరికి సంబంధించింది కదా, కొన్ని గ్రామానికి ఈ పాత ఊరుకు ఒకప్పుడు పెద్ద మనుషులు 100 సంవత్సరాల క్రితం తోయించిన బావి సార్ అది. ఆ బావిని ఏమైందంటే ఇంకా బోరింగులు అవి వచ్చిన తర్వాత బావులు పూడ్చేసింది, గవర్నమెంటే పూడ్చింది. 3 బావులు ఈ ఊళ్ళో, ఒకటి ఎసివాడలో ఒకటి, ఆడ పైన ఒక బావి, ఇది ఒకటి, 3 బావులు అన్నమాట మొత్తంలో. ఆ 3 బావులు ఏమైందంటే బోరింగులు అవి ఇవి వచ్చిన తర్వాత, బోరు వచ్చిన తర్వాత బావులు పూడ్చి అంతా గ్రామకంఠం అంటున్నారు కదా. గ్రామకంఠం అన్నప్పుడు అప్పుడున్న సర్పంచ్ కానీ అదేవిధంగా గ్రామ పంచాయతీ అధికారులకు పాలక వర్గానికి హక్కు ఉంటుంది. సో మీరెందుకు, మీ మధ్య ఎందుకు ఈ కొట్లాట? ఇవల్ల ఏం కొట్లాట లేవు సార్. అక్కడ ఏమైందంటే పూజలు చేసిండ్రు. అంతవరకు అయితే ఏవి లేకుండే. పూజలు చేసినాక మేము అంతా రెడీస్ పోయి అక్కడ 7 గంటలకే స్టార్ట్ చేసిండ్రు. ఊళ్ళో కొంతమంది అయ్యప్ప స్వాములు ఉన్నారంటే చాలామంది వెళ్ళిండ్రు. ఆడవాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి 7 గంటలకే స్టార్ట్ చేసిండ్రు. యాక్చువల్గా మధ్యాహ్నం పోయి మేము అడిగినాం సార్. అక్కడ వాళ్ళ పెద్దన్న గుంత తీస్తున్నాడు, పెద్దది తీసుకుంటే ఇది ఎందుకు తీస్తున్నా అంటే నాకు సంపు కావాలి, నేను ఇంటికి వస్తున్నా అంటే సరేలే అని అనుకున్నాం. అప్పటికే వీళ్ళు వాళ్ళ భాగ్య వీళ్ళందరూ కలిపి ఏం చేసారంటే ఉన్న మంత్రాలను తోలుకొచ్చి లోపల దాపెట్టారు. 10 మందిని దాపెట్టారు. దాపెట్టి ఏం చేశారంటే 7 గంటలకే అంటే తోవాలి కదా, మొత్తం పూజలు పెట్టి తోయి మొత్తం మంటలు మంటుంటే అట్లకెళ్ళి చూసి ఆడవాళ్ళంతా చూసి ఉరికొచ్చే వరకు మేము ఒక 10 మంది మనిషి ఉరికినాం. ఉరికే వరకు ఏం చేసినంటే ఇది అలసిపోయేటట్టు లోపల పండుకొని యాక్షన్ చేసి మొత్తం అది చేసి మేము అన్నీ చూసి ఫోటోలు దిగిన గంట సేపటి తీసి సీన్ అన్నట్టు ఆయన తమ్ముడు వాళ్ళ భార్యని ఇట్లా ఏం చేసిండంటే ఒకరోజు ముందే పుట్టింటికి పంపించిండు. వాళ్ళ పంపించి మేమంతా రెడీస్ పోయి అన్ని చేసి గుంజుకొచ్చి అందరిని పెట్టి చేస్తే వాళ్ళంతా ఎంకున్న వాళ్ళు ఇట్లా మేము కాదు బాధ్యత, ఇంకా మంత్రాడు తోలుకొచ్చిండ్రు, ₹1,00,000 మాకు ఇచ్చిండ్రు అని పిఎస్ఓలకు ఫోన్ చేసి వచ్చి పట్టుకొని పోయిండ్రు. అప్పటి నుండి మా రెడ్డిలు అంటేనే టార్గెట్ ఆమెకు. ఎట్లయితే వీళ్ళని నిరికియాలి, వాళ్ళని నిరికిచ్చారు కదా. మా దాంట్లో కొంతమంది వాళ్ళకి సపోర్ట్ ఉన్నారు. వాళ్ళ పేరు ఎప్పుడైనా సపోర్ట్ చేయడం నుండి ఇట్లా చేస్తున్నారు. ఇది సంగతి జరిగింది. అయితే మీ నుంచి వాళ్ళకి సపోర్ట్ అంటున్నారు కదా, మీ వైపు న్యాయం ఉంటే మీ వాళ్ళే వాళ్ళకి ఎందుకు సపోర్ట్ ఉంటారు? వాళ్ళకి కొద్దిగా వాళ్ళకి అప్పటి నుండి కొద్దిగా సపోర్ట్ పెట్టుకుంటారు అనమాట. వాళ్ళకి లేకపోతే ఇది టార్గెట్. ఇక్కడ ఎవరు జాగలు కాదు, అది కాదు. ఏంటంటే ఆడ మాల నిరికిచ్చారు, ఆ పూజలో మాలని అంతా చేసిన అని ఆమె భాగ్యమ్మ ఇదే పని.